అందశ్రీగా పిలువబడే అందే ఎల్లయ్య గారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గల రేబర్తి గ్రామంలో జన్మించారు. అనాథ అయిన అతను పశువుల కాపరిగా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఒక ప్రసిద్ధ కవి మరియు గీత రచయితగా ఎదిగారు. ఆయనకి ఇటువంటి సాధికారిత విద్య లేకున్నా తెలంగాణ గ్రామీణ మరియు అణగారిన వర్గాల ఆశలు, పోరాటాలు మరియు స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రతిభను కలిగి ఉన్నారు. అతనిచే రచించబడిన 3000 కవితలతో సహా అతను రచించిన జయ జయ హే తెలంగాణ అను గేయం తెలంగాణ ఉద్యమం సమయం నందు ప్రజలను ఉత్తేజపరిచి ఏకం చేయట్లో ప్రముఖ పాత్ర పోషించింది. అందువల్ల అతను గౌరవనీయమైన సాంస్కృతిక వ్యక్తికి ప్రతీకగా నిలిచి తెలంగాణ రాష్ట్రమంతటా అతని వారసత్వం కొనసాగుతోంది. వారి యొక్క విప్లవాత్మకమైన కవితలు మరియు గేయాలు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన ఉద్యమం మందు భావోద్వేగమైన మరియు సాంస్కృతిక స్వరంగా నిలిచాయి. అతని శక్తివంతమైన పద్యాలు లక్షల మంది ప్రజలను, అణగారిన వర్గాలను, రైతులను, కార్మికులను ప్రభావితం చేయటమే కాక వారి పోరాటాలను వ్యక్తీకరించినవి. అవి తెలంగాణ గుర్తింపుకు గణనీయంగా దోహదపడుతున్నవి. శ్రీ అందశ్రీ గారిచే రచించబడిన జయ జయ హే తెలంగాణ గేయమును తెలంగాణ ప్రజల పోరాట వైభవం, గొప్ప సాంస్కృతిక వారసత్వం, గౌరవం మరియు ఆశయాలను ప్రతిబింబిస్తున్నదని, దాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించాలని ప్రభుత్వం అనుసరించి తెలంగాణ ప్రభుత్వం 2024 జూన్ 2వ తేదీన సాధారణ పరిపాలన శాఖ వారి జిఓఎంఎస్ నంబర్ 783 ద్వారా ఆ గేయమును రాష్ట్ర గీతంగా ఆమోదించింది. ప్రభుత్వము దివంగత శ్రీ అందశ్రీ గారు తెలంగాణ సాంస్కృతిక మరియు సామాజిక పురోగతిలో కీలక పాత్ర పోషించిన అమూల్యమైన సేవలు అందించిన గాను అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించుటకు నిర్ణయించింది. వారి అకాల మరణం వల్ల నష్టపోయిన కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా సవాళ్లపై సకాలంలో మానవీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది ముఖ్యమైన మద్దతును మాత్రమే అందించడమే కాక సామాజిక న్యాయ సూత్రాలతో పరిపాలనా సంబంధమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నది. ఈ చర్య తెలంగాణ ఐక్యతకు మరియు పురోగతికి తన జీవితం అంకితం చేసి సాంస్కృతిక ప్రతీకగా నిలిచిన అతనిని గుర్తించి మరియు గౌరవించు హామీనిస్తున్నది.